ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ లక్ష్మీ గణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సందేహాలు. సూర్యనారాయణమూర్తి. సూర్యమండలం ఎల్లప్పుడూ వెలిగే చైతన్యమూర్తి. మరి మనకి రోజు వాడుకలో ఉండే పదం సూర్యోదయం, సూర్యాస్తమయం. పృథ్వీ తనంత తాను ఒక రోజుకి తిరుగుతూ సూర్యుని చుట్టూ 365 రోజులకి తిరుగుతుంది. బంతిలా ఉన్న భూమికి తూర్పు ముఖంగా ఉన్న సూర్యుని వైపు చుట్టూ తిరిగినప్పుడు సూర్యుడు ఎదురుగా ఉన్న సగం పగలు, వెనుకగా ఉన్న సగం రాత్రి. మళ్ళీ సూర్యునికి వెనుక ఉన్న సగము ఇటు తిరిగినప్పుడు ఇటు పగలు, అటు రాత్రి. భూమికి ఎదురుగా సూర్యుని వైపు ఉన్న దిక్కులు తూర్పు, వెనుక పశ్చిమము, ఎడమవైపు ఉత్తరము, కుడివైపు దక్షిణము. ఈ భూభ్రమణం వల్ల సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, పక్షాలు, మాసాలు, 6 నెలల ఉత్తరాయణం, 6 నెలల దక్షిణాయనం, సంవత్సరం అవుతుంది. అంతేగాని నిత్యము మండుతున్న అగ్నిగోళం సూర్యమండలం, నిత్య చైతన్యమూర్తి. ఆయనకు సూర్యోదయం, సూర్యాస్తమయం ఉండవు. అది మన వాడుక పదం మాత్రమే. అది ఎంత సమంజసం అని నా సందేహం. మరి ఒక సందేహం. శ్రీకృష్ణ భగవానుడు గీతలో నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. తాత్పర్యం: ఆత్మ నాశనం లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయును లేదు, సమర్థము కాదు. ఆత్మ నాశనం లేనిది అని కదా. మరి చాలామంది ఏవేవో కారణాల వల్ల బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు శరీరాన్ని ఆధారంగా తీసుకుంటుంది. అనేక చర్యల వల్ల వాళ్ళ శరీరాలని నాశనం చేసుకుంటున్నారు. దానికి ఆత్మహత్య అని అనడం ఎంత సబబు అని నా సందేహం. మీరు ఆలోచించండి. జై శ్రీరామ్.